అలాగే గురువుగారు, సింహరాశి వారికి ఈ వారం ఇలా ఉందంటారు? సింహరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా నవమంలో శుక్రుడు, లాభంలో గురువు, తృతీయగత చంద్రుడు. ఏకాగ్రతో పనులు మొదలుపెట్టండి. లక్ష్యం వెంటనే నెరవేరుతుంది. మానసిక సంకల్పం దృఢంగా ఉండాలి. దేనికి వెనకడుగు వేయవద్దు. ధైర్యంగా, ధర్మబద్ధంగా మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి. సరైన సమయంలో పనిచేయడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ లక్ష్యం వైపు అడుగులు వేయాలి. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రతి విషయంలోనూ గంభీరంగా వ్యవహరించాలి. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. మీ ఆలోచనలు ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండా మేలు చేసే విధంగా చూసుకోవాలి. శాంతంగా సంభాషించండి. ఆవేశానికి గురి కాకుండా ఓర్పు, సహనంతో ముందుకు సాగండి. పట్టుదల మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేయాలి. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేసుకోవటం ఉత్తమం. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ సహనంతో ముందుకు సాగండి. క్రమంగా పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. భాగ్య శుక్రయోగం ధనపరంగా అదృష్టాన్ని ఇస్తుంది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు సూర్యనారాయణ మూర్తిని ధ్యానించాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? ప్రత్యక్షంగా సూర్యుడిని దర్శించడం మంచిది. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? అష్టమ సూర్యయోగం ఉన్నందున సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి.